ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పురాతనమైన మరియు విశిష్టమైన రామాలయాలలో ఒకటి. రామాయణ కాలంలో ఇప్పటి కడప జిల్లాలోని ఒంటిమిట్ట ప్రాంతం దట్టమైన దండకారణ్యంలో భాగంగా ఉండేది. అక్కడ ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారు చాలా బలవంతులు, క్రూరమైన స్వభావం కలవారు. అడవికి వచ్చే జంతువులను వేటాడటం, అటుగా వెళ్లే బాటసారులను బెదిరించి వారి దగ్గర ఉన్న సంపదను దోచుకోవటం వారి దైనందిన జీవనం. ఆ ప్రాంతంలో వారి పేరు చెబితేనే జనం భయపడేవారు. వనవాస సమయంలో సీతమ్మ, లక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు ఆ అడవి గుండా వెడుతున్నారు. ఆ సమయంలో మండుటెండగా ఉంది. ఎప్పటిలాగే వేట కోసం మాటు వేసిన ఒంటుడు, మిట్టుడులకు ఈ ముగ్గురు వ్యక్తులు కనిపించారు. సాధారణంగా ఎవరైనా అపరిచితులు కనిపిస్తే వెంటనే వారిపై విరుచుకుపడే ఆ కిరాతకులు రాముడిని చూడగానే ఒక్క క్షణం స్తంభించిపోయారు. రాముడి ముఖంలోని తేజస్సు, లక్ష్మణుడి వీరత్వం, సీతమ్మ వారి సౌమ్యత వారిని ఆశ్చర్యపరిచాయి. తాము చూస్తున్నది సామాన్య మానవులను కాదని వారి అంతరాత్మకు అనిపించింది. అదే సమయంలో సీతమ్మ వారు దప్పికతో అలమటించడం చూసిన రాముడు తన బాణంతో భూమిని చీల్చాడు. అక్కడి నుంచి స్వచ్ఛమైన జలధార ఉబికి వచ్చింది. దీనినే రామతీర్థం అంటారు. ఒక బాణంతో నీటిని రప్పించడం చూసిన ఆ కిరాతకులు ఆశ్చర్యపోయారు. శ్రీరాముడు వారి వైపు తిరిగి చాలా ప్రశాంతంగా, కరుణతో నిండిన కళ్లతో పలకరించాడు. లోకాన్నే భయపెట్టే ఆ కిరాతకులు రాముడి ఒక్క చూపుతో కరిగిపోయారు. వారిలోని క్రూరత్వం ఒక్కసారిగా అంతమై తెలియని భక్తిభావం వారిని ఆవహించింది. రాముడి పాదాలపై పడి తాము చేసిన పాపాలను క్షమించమని వేడుకున్నారు. దేవా, ఇప్పటి వరకు మేము ఎందరినో హింసించాం, ఎందరినో దోచుకున్నాం. మాకు విముక్తి లేదా అని ప్రార్థించారు. అప్పుడు రాముడు వారిని ఆశీర్వదించి సన్మార్గంలో నడవమని బోధించి ముందుకు సాగాడు. రాముడు వెళ్లిపోయిన తర్వాత కూడా వారి మనసులో ఆ దివ్యరూపం కదలాడుతూనే ఉంది. రామచంద్రుడి కరుణా కటాక్షాలు పొందిన ఆ క్షణమే ఒంటుడు, మిట్టుడు తమ చేతుల్లోని విల్లులను, బాణాలను విసిరేశారు. ఎందరినో భయపెట్టిన ఆ చేతులు ఇప్పుడు భయంతో కాక భక్తితో వణకసాగాయి. జీవహింసతో, పరుల సొమ్ముతో గడిపిన ఈ జీవితం వృధా. ఇకపై మా ప్రతి శ్వాస ఆ రాముడికే అంకితం అని వారు నిశ్చయించుకున్నారు. అప్పటి వరకు వేట కోసం అడవిని జల్లెడ పట్టినవారు ఇప్పుడు రాముడి నామస్మరణతో అడవిని పునీతం చేయడం ప్రారంభించారు. స్వామివారి దర్శనం కలిగిన ఆ పవిత్ర స్థలంలో మిట్ట మీద ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని వారు సంకల్పించారు. కాని వారి దగ్గర ధనం లేదు, కనీసం సరైన నివాసం కూడా లేదు. కేవలం రామనామమే వారి ఆస్తి. సాధారణంగా రాజులు లేదా ధనవంతులు ఆలయాలను నిర్మిస్తారు. కాని ఏమీ లేని ఈ పేద భక్తులు ఆలయ నిర్మాణానికి పూనుకోవడం ఆ చుట్టుపక్కల వారిని ఆశ్చర్యపరిచింది. వారు ఊరూరా తిరిగి భిక్షాటన చేస్తూ ప్రజల సహాయం కోరుతూనే మరోవైపు శారీరక శ్రమను నమ్ముకున్నారు. శిల్పులను పిలిపించే స్తోమత లేకపోయినా వారి భక్తే వారిని శిల్పులుగా మార్చింది. అడవిలోని కొండల నుంచి భారీ శిలలను తమ భుజాలపై మోసుకుంటూ ఆ మిట్ట ఎత్తైన ప్రదేశం వద్దకు చేర్చారు. ఎండనక వాననక వారు పడ్డ కష్టం అసామాన్యం. ఒంటిమిట్ట ఆలయ ప్రత్యేకత ఏమిటంటే సీత, రామ, లక్ష్మణుల విగ్రహాలు విడివిడిగా ఉండవు. ఒకే పెద్ద శిలపై ఏకశిల. ఈ ముగ్గురి మూర్తులను వారు ఎంతో జాగ్రత్తగా, భక్తితో చెక్కించారు. కేవలం విగ్రహమే కాదు, గర్భాలయం నుండి మొదలుకొని ఆకాశాన్నంటే ధ్వజస్తంభం వరకు ప్రతి అడుగులోనూ వారి చెమట చుక్కలు, అచంచలమైన భక్తి దాగి ఉన్నాయి. ఆ రాళ్లలో వినిపించేది కేవలం శిల్పి ఉలి దెబ్బలు మాత్రమే కాదు, వారి హృదయం నుంచి వచ్చే రామ నాదం. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక ఆ స్వామికి వారిద్దరి పేర్లే శాశ్వతంగా నిలిచిపోయేలా ఒంటిమిట్ట అంటే ఒంటుడు, మిట్టుడు మరియు మిట్ట. అందుకే ఆ పేరు స్థిరపడింది. వారి భక్తికి మెచ్చిన రాముడు అక్కడ సీతారామ లక్ష్మణ సమేతుడై స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ కిరాతకులు రాముడిని ఎంతగా ప్రేమించారంటే వారు చెక్కించిన విగ్రహంలో రాముడు ధనుర్బాణాలు పట్టుకుని ఉన్నా ఆయన ముఖంలో యుద్ధ వీరత్వం కంటే భక్తులను రక్షించే కరుణారసం ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా ఏ రామాలయంలోనైనా రాముడి పాదాల చెంత హనుమంతుడు ఉంటాడు. వనవాస సమయంలో రాముడి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు హనుమంతుడితో ఇంకా పరిచయం కాలేదు. అందుకే ఒంటుడు, మిట్టుడు విగ్రహాన్ని చెక్కేటప్పుడు ఏకశిలపై సీత, రామ, లక్ష్మణులు మాత్రమే కనిపిస్తారు. ఇది దేశంలోనే అత్యంత అరుదైన దృశ్యం. అందుకే ఇక్కడి గర్భాలయంలో హనుమంతుడి విగ్రహం ఉండదు.
లోకమంతా చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ కళ్యాణాన్ని జరుపుకుంటే ఒంటిమిట్ట క్షేత్రంలో మాత్రం దానికి భిన్నంగా ఆ తరువాత వచ్చే నిండు పౌర్ణమి నాటి వెన్నెల వెలుగుల్లో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం ఒక విశిష్ట సంప్రదాయం. పురాణాల ప్రకారం చంద్రుడు శ్రీరామచంద్రుని పట్ల అచంచలమైన భక్తిని కలిగి ఉండేవాడు. రాముడు జన్మించింది సూర్యవంశంలో అయినప్పటికీ ఆయన ముఖవర్చస్సు చంద్రుడి వలె ఆహ్లాదకరంగా చల్లగా ఉండేది. అందుకే ఆయనకు రామచంద్ర అనే పేరు స్థిరపడింది. లోకమంతా రాముడిని సూర్యవంశోద్ధారకుడిగా కొలుస్తూ సూర్యుడు ప్రకాశించే మధ్యాహ్న సమయాన నవమి నాడు కళ్యాణాలు జరిపిస్తుంటే చంద్రుడు కలత చెందాడు. నా పేరును తన పేరులో ధరించిన స్వామి కళ్యాణాన్ని నేను లేని సమయంలో జరపడం ఏమిటి? ఆ దివ్యమంగళ విగ్రహాన్ని నా వెన్నెల కాంతులతో అభిషేకించే భాగ్యం నాకు లేదా అని ప్రశ్నించుకున్నాడు. వనవాస సమయంలో రాముడు ఒంటిమిట్ట ప్రాంతానికి వచ్చినప్పుడు చంద్రుడు తన మనసులోని కోరికను స్వామికి విన్నవించుకున్నాడు. అప్పుడు రాముడు చిరునవ్వుతో, ఓ సోమదేవ, బాధపడకు. ఈ ఏకశిలా నగరంలో నా కళ్యాణం నీ సమక్షంలోనే జరుగుతుంది. నీవు నిండుగా షోడశ కళలతో ప్రకాశించే పౌర్ణమి నాటి రాత్రి నీ చల్లని వెన్నెల సాక్షిగా నేను సీతమ్మను వివాహం చేసుకుంటాను అని వరమిచ్చాడు. హిందూ పురాణాల ప్రకారం అవతార పురుషుడైన శ్రీరాముడికి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు తెలుసు. రాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించినప్పుడు భవిష్యత్తులో ఇక్కడ ఒక గొప్ప ఆలయం వెలుస్తుందని, తన భక్తులు తనను ఇక్కడ కొలుస్తారని ఆయనకు ముందే తెలుసు. అందుకే చంద్రుడికి వరమిచ్చేటప్పుడు ఈ ప్రదేశం మిట్ట భవిష్యత్తులో నా కళ్యాణ వేదిక అవుతుంది అనే అర్థంలో ఆ వరమిచ్చారు. అందుకే ఇక్కడ నవమి నాడు బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటికీ ప్రధాన ఘట్టమైన కళ్యాణం మాత్రం పౌర్ణమి నాడే జరుగుతుంది. సాధారణంగా రాముడు సూర్యవంశీయుడు కాబట్టి పగలు సూర్యుడి సాక్షిగా కళ్యాణం జరుగుతుంది. కాని ఒంటిమిట్టలో చంద్రుడికిచ్చిన వరం వల్ల చంద్రుడు ప్రకాశించే రాత్రి వేళలో కళ్యాణం జరుగుతుంది. ఈ పౌర్ణమి రాత్రి కళ్యాణంలో భక్తులకు తాటి ముంజల పానకం ప్రసాదంగా ఇస్తారు. ఈ ఎండల వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరిచే ఈ ప్రసాదం చంద్రుడి చల్లని వెన్నెలకు ప్రతీకగా భావిస్తారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం తెలంగాణలోకి వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్టను రాష్ట్ర అధికారిక రామాలయంగా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఇక్కడికే సమర్పిస్తున్నారు. ఈ వెన్నెల కళ్యాణం రాష్ట్ర పండుగగా మారింది. ఏటా వేలాది మంది భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి తరలివస్తారు. తెలుగు సాహిత్యంలో సహజ కవిగా పేరుగాంచిన బమ్మెర పోతనకు ఒంటిమిట్ట రాముడికి విడదీయలేని అనుబంధం ఉంది. పోతన జన్మస్థలంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆయన తన పరమ పవిత్ర గ్రంథమైన శ్రీమదాంధ్ర భాగవతాన్ని ఒంటిమిట్ట కోదండ రాముడికే అంకితమిచ్చారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే కూర్చుని భాగవతాన్ని తెలుగులోకి అనువదించారని స్థానిక ప్రతీతి. ఒక కథ ప్రకారం పోతన గజేంద్ర మోక్షం ఘట్టాన్ని రాస్తున్నప్పుడు ఒక పద్యం పూర్తి చేయలేక సతమతమవుతుంటే సాక్షాత్తు ఆ రాముడే పోతన రూపంలో వచ్చి ఆ పద్యాన్ని పూర్తి చేశారట. తన కావ్యాన్ని ఏ రాజుకు అంకితమిచ్చి సుఖపడటం కంటే రామభద్రునికి అంకితమిచ్చి తరించడమే మిన్నా అని భావించిన గొప్ప భక్త కవి ఆయన. అందుకే ఒంటిమిట్ట ఆలయ ముఖద్వారం వద్ద పోతన విగ్రహాన్ని మనం చూడవచ్చు. ఒంటిమిట్ట ఆలయం విజయనగర సామ్రాజ్య శిల్పకళా రీతిలో నిర్మితమైనది. ఈ ఆలయం కేవలం భక్తులకే కాదు, చరిత్రకారులకు మరియు పర్యాటకులకు కూడా ఒక అద్భుత దృశ్యం. 1652లో భారతదేశాన్ని సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు జాన్ బాప్టిస్ట్ టావర్నియర్ ఈ ఆలయాన్ని చూసి అబ్బురపోయాడు. భారతదేశం మొత్తంలో నేను చూసిన అత్యంత అందమైన దేవాలయాలలో ఇది ఒకటి అని తన యాత్రా చరిత్రలో పేర్కొనడం ఈ ఆలయ గొప్పతనానికి నిదర్శనం. ఆలయ ప్రవేశంలో ఉండే రంగమంటపం 32 శిల్పకళా శోభితమైన స్తంభాలతో అలరారుతుంటుంది. ఇక్కడి ప్రతి స్తంభంపై రామాయణ, మహాభారత ఘట్టాలు జీవం ఉట్టిపడేలా చెక్కబడ్డాయి. రాముడు బాణంతో సృష్టించిన రామతీర్థం నేటికి భక్తులకు పవిత్ర జలాలను అందిస్తోంది. ఆనాడు క్రూర కిరాతకులుగా ఉన్నవారు రాముడి స్పర్శతో నిషాదులు, వేటగాళ్లు నుండి నిష్కల్మష భక్తులుగా మారడం ఈ క్షేత్రం యొక్క అసలైన మహిమ. ఒంటిమిట్ట అంటే కేవలం ఒక ఊరు కాదు, అది ఒక ఆధ్యాత్మిక మార్పు. శిల్పి ఉలిదెబ్బకు రాయి శిల్పంగా మారితే రామనామస్మరణకు మనిషి మహర్షిగా మారుతాడు. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో
రాష్ట్ర అధికారిక ఆలయంగా వెలుగులీనుతున్న ఒంటిమిట్ట ప్రతి ఏటా చైత్ర పౌర్ణమి నాడు జరిగే వెన్నెల కళ్యాణంతో పునీతమవుతోంది. సీతారాముల ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ ఆధ్యాత్మిక విశేషాలు మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఈ పోస్ట్ను లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో పయనిద్దాం. జై శ్రీరామ్.